నీకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ కృపా కనికరం చొప్పున నీ సన్నిధానంలో ఇలాంటి డేస్లో ఈ విధంగా నీ నామ ఘనత కోసమైనా ఎన్నికలేని నా జీవితానికి ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా నోటి మాటలను మా అందరి యొక్క హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారమగినట్టు మీ కృప దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అతి వినయంగా అడుగుతున్నాము తండ్రి. దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన స్థానిక పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఆల్సో మెంబర్స్కు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో ఈ విధంగా చేరి వాక్య సందేశంలో దేవుని కృప ద్వారా ముందుకు సాగిపోవడానికి సహాయం చేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ దినము నాకు ఏర్పాటు చేసిన బైబిల్ పాఠం చదువుకుని తద్వారా వాక్య భాగంలోకి పోవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాం. 17వ వచనం ప్రారంభం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీకు అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్తున్నాను. నాశనమే వారి అంతం, వారి కడిపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటినే మనస్కరించుతున్నారు. మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము గల దానిగా మార్చును. ప్రియమైనటువంటి సంగమా, ఈ దినము చదవబడినటువంటి వాక్యములోని మూల వాక్యమును మనం గమనించినట్లయితే 18వ వచనం గుర్తు చేసుకోవచ్చు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నట్లు మూలవాక్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క లెంట్ డేస్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో క్రీస్తు శకం 1627 సంవత్సరము జెస్యూట్స్ అనేవారు దీని ఆచరణలో పెట్టినారు. తద్వారా మనము ఈనాడు ఆచరించుస్తున్నాం. ఏదేమైనా శిలువకు శత్రువులు. శిలువ అంటే శ్రమలకు సాదృశ్యం. శిలువ అంటే మరణానికి సాదృశ్యం. శిలువ అంటే శాంతి సమాధానంతో కూడినది కాదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీ శిలువను మీరు ఎత్తుకోండి అని మనకు మాదిరిగా ఆయన చూపాడు. ఆయన శిలువ ఎత్తుకున్నట. పొయ్యితో చేయబడినటువంటి శిలువ మన ప్రభువైన యేసుక్రీస్తు మోసినందుకు ఎంత విలువ వచ్చిందో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. అది పోయే శిలువే. మన రక్షకుడు అది మోసినందుకు క్రీస్తు శిలువ అయింది. దానికి ఎంత అంటే ఎక్కడ చూసినా మనము మన యొక్క ఆలయాలలో ఆ శిలువే మనకు సాదృశ్యం, ఆ శిలువే మనకు మార్గం, ఆ శిలువే మనకు దారి. సమస్తము ఆ శిలువే మనకు అంగీకారంగా ఉంటున్నట్టు సహాయం చేస్తున్నది. ఈ సమయంలో మరి పౌలు గురించి ఇక్కడ కొన్ని మాటలు చెప్పి ముందుకు సాగిపోతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు. ఆయన రాసిన కాలం చూస్తే క్రీస్తు శకము 58
63 మధ్య రాసి ఉండవచ్చును. అయినా శిష్యుడు, అయినా అపోస్తలుడే, అయినా గొప్ప సేవకుడు, ప్రపంచంలో తను తాను తగ్గించుకొని 14 పత్రికలు రాసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి క్రీస్తు దాసుడైనటువంటి అపోస్తలుడైన పౌలు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన మంచి బెన్యామీను గోత్రానికి చెంది గమలీయేలు పాదముల దగ్గర అనేక విధులు నేర్చుకుని ధర్మశాస్త్రాన్ని పాటించి తద్వారా యూదుల మతాభిమానమును చూరగొన్న వాడై, క్రీస్తు బిడ్డలను హింసించిన వాడై సౌలుగా ఉండి పౌలుగా మారిన విధానం చూస్తే అందరికీ తెలుస్తుంది. ఏదేమైనా కూడా అటువంటి పౌలు 35వ సంవత్సరమున మారు మనసు పొందాడు. 38వ సంవత్సరమున మరి ఆయన మరలా యెరూషలేముకు వచ్చాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాడండి? ఆలోచన చేస్తే ఈ మధ్య అరేబియా అరణ్యములకి దీక్షలో ఉంటున్నాడు. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అతనికి అనేక విషయాలు తెలియజేసినట్టు చూస్తున్నాం. అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ పద్యం చూస్తే అనేకులు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుపుకుంటున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయములు మీకు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుతున్నానంటున్నాడు. ఎంత బాధండి! ఆయన కుటుంబం కోసం ఏడ్చలేదు, ఆయన బంధువుల కోసం ఏడ్చలేదు, ఆయన సమస్తం కోసం ఏడ్చలేదు. ఇప్పుడు అనేక సార్లు చెప్పి మీకోసం నేను ఏడుస్తున్నాను. ఆత్మల సంపాదన ఆయన ధ్యేయం. కాబట్టి ఈరోజు ఈ యొక్క టాపిక్ లో కొన్నిసార్లు ముందుకు సాగిపోవడం మీతో పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాకపోతే ఇక్కడ గ్రంథకర్త పౌలుని చెప్పిన తర్వాత, ఈయన అనేక పత్రికలు రాసిన తర్వాత ఈ పత్రిక చాలా చిన్నది. ఈ పత్రిక 4 అధ్యాయాలు ఉన్నవి. ఏదైనా కూడా సందర్భము ఆలోచన చేస్తే మరి ఇక్కడ ఒక వాక్యం చెప్తాను. అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సేవకు వెళుతున్నాడు. పౌలు శీలలు సేవకు వెళుతుంటే త్రోవలో వారికి దర్శనం వచ్చింది. త్రోవలో దర్శనం వచ్చింది. ఆ త్రోవలో దర్శనం ఏ విధంగా వచ్చింది? ఈ విధంగా ఐరోపా ఖండం ఇలాగో ఆసియా ఖండం ఇలాగ ఉంది. మధ్యలో నిలుచుకుని ఉన్నారు. ఆసియా ఖండానికి వెళ్ళాలని దేవుని సేవలు చేయాలని వెళుతున్నారు. మకదోనియా ప్రాంతం నుంచి ఒక అతను వచ్చి దర్శనంలో, అయ్యా మా దేశానికి వచ్చి సువార్త ప్రకటన చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది దైవ దర్శనం అని అతడు అంగీకరించి అతడు వెంటనే ఆసియా ఖండానికి వెళ్ళకుండా ఐరోపా ఖండానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సందర్భంలో ఫిలిప్పీ పట్టణానికి రావడం జరిగింది. పరిశ్రమగా మనం సాగిపోదాం. ఫిలిప్పీ పట్టణంకి వెళ్ళినప్పుడు, అది యూరోప్ ఖండంలో ఫిలిప్పీ పట్టణము, ఆ పట్టణానికి వారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు చెప్తాం. ఫిలిప్పీ పట్టణము అంటే గ్రేట్ అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్. ఆ యొక్క పేరుని బట్టి ఆ పట్టణానికి ఫిలిప్పీ పట్టణం అని పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళారు, దేవుని సేవ చేయాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన దర్శనమే. వెళ్ళారు. మరి ఉదయకాలమున విశ్రాంతి దినము వచ్చింది. విశ్రాంతి దినం ఎవరైనా వస్తే మనం ఏం చేస్తామంటే ఆలయానికి వెళ్ళదామని ఆతురత ఉంటుంది. వారు కూడా ఎక్కడైనా సేవ చేయని ఆతురత ఉంటుంది. వారు ఊరి గవిని దాటారు. మనం కూడా ఇల్లు దాటాలి, గడప దాటాలి. ఊరి గవిని దాటి ఎక్కడైనా మందిరాలు ఉంటాయా, ఎక్కడైనా సేవ చేయడానికి అనుకూలం ఉంటుందా అని చెప్పి దైవ సేవకుల యొక్క తాపత్రయం. ఆ విధంగా ఊరి గవిని దాటితే అక్కడ సునగోగులు లేవండి. యూదులు కొంతమంది ఉన్నారు ఫిలిప్పీ పట్టణంలో. అలాగే ఉన్న సమయంలో వారు ఊరి గవిని దాటిన తర్వాత నదీ తీరంలో కొంతమంది అక్కడ స్త్రీలు భయభక్తులతో దేవుని ఆరాధించుకుంటున్నారు.
ఇది మంచి సమయం అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు చూస్తున్నాం. ప్రియులారా, అక్కడ జరిగిన సంఘటన దేవుని సువార్త క్రీస్తుని గురించి చెప్పినప్పుడు అక్కడ లూదియా వినుచుండెను. ఊదారంగపడు అమ్ముకున్న స్త్రీ లక్షలత వ్యాపారం ఆదివారం ఆమె తన పనిని విరమించుకున్నది. ఆమె ఏం జరిగిందంటే దేవుని నమ్ముకున్నది యేసు ప్రభువును. ఆ విధంగా ఈ కృతం దాన్ని పట్టినటువంటి ఒక బానిస కన్య కూడా దేవుని నమ్ముకున్నది. ఆమెకు రోగం బాగైంది, దైవపోయింది. దైవపోయినంత మాత్రాన వాళ్ళు కొట్టాలండి? దైవ సేవకులు ఈడ్చి కొట్టాలా? వారి గుడ్డలిప్పాలా? వారికి ఆదాయం పోతే పాయతో దైవ సేవకులు పట్టుకొని ఫిలిప్పీ పట్టణంలో కొట్టి ఈడ్చుకొని సారి దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి మధ్యసనాలు చేసి నాయకుల దగ్గర చెరసాలలో వేశాడు. పౌలు సేవలు చెరసాలలో దైవ దర్శనమే దేవుని పని. అయితే దేవుని పనిలో కష్టం ఉంటుంది. క్రైస్తవ జీవితము పూలపానుపు కాదు సుమా, మూలబాట. ఎవరైనా క్రైస్తవుడు అయినందుకు మరి బాధ అనుభవించాల్సిందే, కానీ ఆ పేరును బట్టే బాధ అనుభవించాలి. నేను క్రైస్తవుడు అంటే నా వెనుక 1,10,000 శ్రమలు ఉంటాయి. వాటన్నింటినీ తప్పించుకొని ముందుకు సాగిపోయినప్పుడే జీవ కిరీటం మనకు ఉంటుంది. ప్రియులారా, అలాగున ఒక దైవమును పోగొట్టితే వాటిని మళ్ళా కొట్టి చెరసాల పాలు చేసినారు. అక్కడ కూడా చెరసాలలో కూడా వారు రాత్రంతా పాటలు పాడుతున్నారు. ఖైదీలు వినుచుందరి. ఇలాగున ఆ రాత్రి జరిగిన సంఘటన కూడా అద్భుతం జరిగింది. దేవుడు ఊరికి ఉంటాడా? నీ పాటలు వింటాడు, నీ మాటలు వింటాడు, నీ యొక్క ప్రార్థన వింటాడు. సుమా చెరసాలలో ఉండే వారి యొక్క పాటలు విన్నారు. వెంటనే అద్భుతం జరిగింది. చెరసాల వారి యొక్క తలుపులు తెరవబడ్డాయి. అతడు కూడా నా జీవితం ఎందుకు, నాకు ఉద్యోగం పోతుంది భయపడిపోయాడు. ఏమి కాదులే అని అక్కడ సమాధానం మరి జరిగినట్టు చూస్తున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే చెరసాల అన్నప్పుడు మరి నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. చెరసాలను కూడా ఆయన ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:22 నా బ్రతుకైతే నా మట్టుకైతే బ్రతుకుతా క్రీస్తే, చావు అయితే ఎవరైనా ఇంత డైరెక్ట్ గా ఈ విధంగా అనే మనుషులు మన ప్రపంచంలో చావు అయితే లాభం కోరుకున్న అపోస్తలుడు పౌలు ఒక్కడే. నేను ఈ మాట మీతో పాట రూపంలో చెప్పాలని మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు ఎక్కువ పాటలు రాకపోయినా కూడా మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను. చెరసాలలో మమ్ము పొందించినను, కొరగా దెబ్బలు కొట్టినను. చెరసాలలో మమ్ము బంధించినను, కొరగా దెబ్బలు కొట్టినను. గానము చేయ మరి ప్రార్థన చేయ, గానము చేయ మరి ప్రార్థన చేయ. అందకములు వినయకుడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా నా బ్రతుకైతే ఇక్కడ ఆత్మను సంపాదిస్తాను, సావైతే నా ప్రభువుని క్రీస్తుతో ఉండాలి, నాకు మేలు అనే దానికి ఈ పాట. ఈ విధంగా సందర్భం ఉద్దేశం ఏమిటంటే ఆ ఫిలిప్పీ సంఘంలో నుంచి ఎపఫ్రోదితు ఒక మంచి సువార్తికుడు, ఆయన అతనికి జతపని వాడు, అతడు మంచి జీవము కలిగిన వాడు. అతని ద్వారా ఆ ఫిలిప్పీ సంఘస్థులు కానుకలు పంపించినారు. మన సంఘ కాపరి మరి ఆ యొక్క రోమా చెరసాలలో ఉంటున్నాడు, అతనికి ఈ కానుకలు తీసుకుని ఇవ్వండి అని చెప్పి ఎపఫ్రోదితు ద్వారా ఆ కానుకలు పంపిస్తే ఆయన తీసుకుని ఆయనకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డాడంటే, అందుకు గాను ఇవి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి శుభములు చెప్పి ఆ సంఘస్థులకు ధైర్యపరిచి, సంఘంలో ఉండే మన స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, వారికి ధైర్యం చెప్పినారు. కొంతమంది అర్థసాక్షులు అవడానికి కూడా సిద్ధపడిన వారు ఉన్నారు, వారికి ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అతని ద్వారా మరి అతనికి ఆరోగ్యం సరైనప్పుడు అతని ద్వారా తిరిగి మరలా ఆ లెటర్ అతని ద్వారా పంపించినాడు. అతనికి ఘనత చేయండి, అతనికి స్వీకారం చేయండి, మంచి చేయండి అని చెప్పి పంపించడం చూస్తున్నాం. అదేంటి ఈ యొక్క పత్రిక ప్రాముఖ్యత ఏమిటంటే, పత్రిక చిన్నదైన 4 అధ్యాయాలు కలిగి ఉన్న 4 దిక్కులను సూచిస్తున్నది.
అదేవిధంగా 4 అధ్యాయంలో 103 వచనాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో మరి దేవుని యొక్క సన్నిధి గంటలో సంతోషించుడే సంతోషం అనే పదాలు 18 సార్లు ఇమిడి ఉన్నాయి. ఈ 4 అధ్యాయంలో యేసుక్రీస్తు పేరు 50 సార్లు చదువుల రీతిగా మరి ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 17 నుంచి 21 వరకు చదువుకుని 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 4 విషయాలు ఏమిటంటే, ఆ యొక్క పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటున్నాడు. ఇంకా డైరెక్ట్ గా ఎవరు అంటారండి, క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఒక సామాన్య మానవుడు, మనలాంటి మానవుడు పౌలు. అలాంటి సృష్టికర్తను మరి ఆయన అంటున్నాడు. 11:1 చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 1:11 క్రీస్తు యొక్క మనసు మనకు కనపడుతుంది. అలాంటి క్రీస్తునే అతడు మరి హైలైట్ చేస్తున్నాడు. కాబట్టి అతని ద్వారా అతన్ని పోలి నడుచుకునే రీతిగా నేను కూడా మరి మీరు కూడా అడుగుతున్నాను, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్తున్నాడు. ఈ విధంగా నా జీవితంలో ఎన్నికటువంటి మర్చిపోయినాను. అపజయాలు కావచ్చు, విజయాలు కావచ్చు, ఇంకా ముందున్న వాటి కోసం ఎదురుపడాలని చెప్పి ఆయన తాపత్రపడినాడు. మరి ఇక సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి నాకు ఎంత తాపుకుంటే కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాకు ఆశ అండి. మరి ఇక్కడ వెనుకటి మర్చిపోదామంటావా? ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వెళ్తున్నాడు. కొట్టి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసైనా చూడాలంటున్నాడు. అయితే అక్కడ జరిగిన సమాచారం మనకు తెలిసిందే. చూడాలని ఆశ కలిగి ఉద్యోగం వదిలి వస్తే పొట్టివాడైనా కూడా చూడాలా మేడు చెట్టు ఎక్కాడు. ఎక్కడ వేగిరి పడ్డాడు, త్వరపడట. వేగిరి పడ్డాడు అంటే త్వరపడట. మేడు చెట్టు ఎక్కి ఆ ప్రభుని చూసినాడు. అక్కడికే ప్రభు వెళ్ళి త్వరగా తీర్చిరమ్మంటున్నాడు. అలాగే సమరి స్త్రీ ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ బావి దగ్గరికి నీళ్ళకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిని కలుగుతుంది. నేను మెస్సైన కనుగొంటిని అని ఆమె ఆ యొక్క గ్రామాన్ని మార్చింది. వేగిరిపడే అనుభవము పౌలుకు ఉన్నది. అటువంటి మనసు మీకు కూడా కలిగి ఉండాలని చెప్పి ఆయన మనకు చెప్పినట్టు చూస్తున్నాం. అనేకులు క్రీస్తు శత్రువులు. ఎందుకంటే దేవుని పనిలో అజాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ చేసినా కూడా వారు ప్రభువులో జీవించరు. దేవుని పనిలో ఉంటారు కానీ ప్రభువులో ఆధునిక ఉండరని చెప్పి మనం తెలుసుకోవచ్చు. వాక్యం లేని వారు, శ్రమలు వస్తే ఎన్నికలిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారిని చూసి మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాశనమే వారి అంతం అంటున్నాడు. వారి కడిపే వారికి దేవుడు అంటున్నాడు. కడిపే దేవుడు అంటే యేసావు ఒక పూట కోసం ఆయన తన జ్యేష్ఠులకు మనం అమ్ముకున్నాడు. ఎంత గవర్నమెంట్ ప్రియులారా, ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిగ్గుపడవలసిన సమయంలో వారు అతిశయపడుతున్నారు. ఇక్కడ సిగ్గుపడాల అతిశయం. ఎందుకంటే 1 పేతురు 4:16 చూస్తే ఒక మాట మనకు గుర్తుకొస్తుంది. ఎవరైనా మరి దేవుని సన్నిధి గ్రంథం ఎవరైనా కూడా క్రైస్తవుడు అయినందుకు బాగా జరిగితే ఆ క్రైస్తవుని నామమును బట్టి నువ్వు ఆ బాధను అనుభవించాలి, సిగ్గుపడకుండా అనే మాట మనం చూస్తున్నాం. భూ సంబంధమైన వాటి వరకు మనసు ఉన్నది. పర సంబంధమైన మనసులో మీరు పెట్టుకోండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. అనేక విధంగా ఉంటున్నారు. అయితే ఈ పత్రిక ఏడుస్తూ రాస్తున్నారు. ఏడవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి కోసం ఏడ్చాడా, ఆత్మల సంపాదన కోసం ఏడ్చాడని. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందు సాగిపోతాను. బైబిల్లో ప్రవక్తలు ఏడ్చారు, రాజులు ఏడ్చారు, తర్వాత ప్రధానులు ఏడ్చారు, ప్రభువు ఏడ్చాడు, పౌరులు కూడా ఏడ్చి పత్రిక రాసుకున్నారండి. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ త్వరితంగా ముందుకు సాగిపోతాను. ఇక్కడ 3వ విషయానికి వస్తే, 3వ విషయం రాకముందు ఏడుపు అనేది కన్నీరు వస్తుంది కదా. ఆ రోజు హేబేలు రక్తము భూమిలో పడి అట్లే ఉండిపోలేదు కదా. ఆ రక్తమే తద్వారా పరలోకానికి వెళ్ళే స్వరం వినిపించింది కదా. అందుకనే మరి దావీదు రాస్తున్నాడు 56 కీర్తనలు, మరి మీ సంచారంలో కానీ మరి లిఖించి
కన్నీరు నా బుద్ధిలో ఉంచి అని అంటున్నాడు. బుద్ధి ఒకటి ఉన్నదండి, ఆ బుద్ధిలో ఉన్నాయి మన కన్నీరు. కాబట్టి ప్రియులారా, మన కన్నీరు వృధా కాదు. నేల పడినట్టు అక్కనే మొరపెట్టుకుంటే నీ కన్నీరు వృధా కాదు. ఎందుకని ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లి ఒక బిడ్డ కోసం ఏడుస్తున్నది, చాలా బాధపడుతున్నది. బాధపడుతుంటే అప్పుడు జరిగింది, బిడ్డ చేస్తాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అంటే, నాన్న నీకు అనేక సార్లు చెప్పాను, నువ్వు నా మాట వినలేదు, అందుకని నాకు దుఃఖం ఆగలేక ఏడుస్తున్నాను. అందుకని బిడ్డను ఏమి అనలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అయితే కూడా దేవుని సన్నిధానంలో మరి జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఏడ్చుట మరి ఎంత గొప్ప విషయాలకు దారి తీస్తుంది. మూడో విషయం చూస్తే మన పౌరస్థితి పరలోకంలో ఉంది అంటున్నారు. ఇక్కడ ఆధార్ కార్డులు, అలాగే రేషన్ కార్డులు, అలాగే ఓటర్ కార్డులు ఉన్నట్లు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అవసరం లేదండి. పౌర మరి మన యొక్క పరలోకంలో ఇక పౌరసత్వం కావాలంటే అక్కడ మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడే మన పేర్లు రిజిస్టర్ చేయబడ్డాయి. కాబట్టి మనకు పరలోకానికి మనకు సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని బట్టి పరలోక విషయాలు మాట్లాడతారని భూ సంబంధమైన విషయాలు మాట్లాడకూడదని ఈ విషయంలో మనకు తెలుసుకోవచ్చు. ఓసారి 70 మంది శిష్యులు ఆ యొక్క యేసు ప్రభు దగ్గరకు వచ్చి లోక 10:20 ఆ మాటలు ఉన్నాయి. అయ్యా అయ్యా మేము దయ్యాలు వెలుగుతాం, స్వస్థతలు చేకూర్చున్నాం, అనేక అద్భుతాలు ఏంటంటే సాధారణ ఒక మెరుపులాగా కింద పడతాడు, మీకు అది తెలీదు, మీ పేర్లు పరలోకంలో ఉన్నవి కాబట్టి సంతోషించండి అంటున్నాడు. ఇది బాగా వినండి ఈ మాట. పరలోకంలో ఉన్నవి అంటున్నాడు ప్రభు. ఏ మాటను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 3వ వచనంలో అక్కడ స్త్రీల కొంతమంది ఉపచారం చేసేవాళ్ళే, స్త్రీల కొంతమంది దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళే, వాళ్ళకి ఐక్యత లేదు. అలాంటప్పుడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరు ఐక్యతగా ఉండండి, మీరు ఉపచారం చేసినారు, చాలా మంచి పని చేసినారు అని అంటూ అక్కడ ఉన్న స్త్రీలు మాట్లాడుతున్నారు. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉన్నాయని నమ్మకం చేత భూ సంబంధమైన వాటి కోసం చూడకుండా తన సంబంధమైన వాటి కోసం మనం ముందు సాగపడాలి. కాబట్టి ఆయన 2వ రాకడ వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. పరలోక మరి ఆ యొక్క సభ్యత్వంలో ఉన్నటువంటి మనము అక్కడ నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఆయన రాకడ వరకు మనం సిద్ధపడి ఉండాలని చెప్పి ఈ మాటలు మనకు తెలియజేస్తున్నది. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 1వ వచనం, మన దేహంలో మార్పు కొరకై నిరీక్షణ. ఈ దేహాల మార్పు పౌలు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే, ఈ దేహముల కోసము మార్పు ఎలా అవుతుందంటే, ఇప్పుడు మీకు చెప్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-3 వచనాలు జ్ఞాపకం చేస్తే, ఈ గుడారము, ఈ శరీరం అనే గుడారంలో మరి మనం మూలుగుతున్నాం. ఈ గుడారం అనే శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఈ శరీరంలో ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క శరీరాన్ని ముక్కలుగా ఆ యొక్క భూమిలో పూర్తి చేస్తారు. ఆత్మ దాని చేతికి దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఎంత గొప్పగా రండి మనము మన పోలిక చొప్పున నరుని చేద్దామని చెప్పి ఎంత గొప్పగా నరుని చేసినట్టు దేవుడు పుడుతుంటాడండి. మనం పోతే పనిలే, చనిపోయిన వాడు అలాగే ఉంది కానీ దేవుడు ఉన్నాడా? మన దేవుడు గొప్పవాడండి. ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన, మూలుగుతున్నటువంటి శరీరానికి మహిమగల శరీరం ఇవ్వడానికి ఆయన 2వ రాకడలో యేసు ప్రభు ద్వారా ఈ కార్యం జరుగుతుందని చెప్పి పౌలు మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా అయితే ఎలాగంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16 చూస్తే ఆయన రాకడలో మార్పు చెందుతాయండి. ఆర్భాటంతోనూ మరి ప్రధాన శబ్దముతోనూ దేవుని గోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు ఈ సంభవం జరుగుతుంది. మృతులేని వారు వదిలేస్తారు. తర్వాత సజీవులైనటువంటి మనము ఆయనతో కొనిపోబడతాము, మహిమ శరీరం దాల్చుకొని. ఆ మార్పు ఎలా ఉంటుందంటే, ఆయన మన దీన శరీరమును తమ మహిమ శరీరమునకు సమరూపము గల దానిగా చేసుకుని తీసుకొని పోతాడండి. ఎలాగుంటే అలాగా పరలోకానికి తీసుకుపోవడానికి వీలు పడదు. తాను ఏ విధంగా ఉన్నాడో అలాగా ఆ శరీరాన్ని తీసుకొని పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ విధంగా పౌలు తన జీవిత పోరాటంలో, ఆత్మల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవాడై చెరసాలలో ఆకలి దప్పులతో, ఆహారం లేక అనేక సమస్యలతో ఉన్నటువంటి పౌలు అనేక ఆత్మలతో నాయకుడయ్యాడు. నన్ను పోలి నడుచుకోమని ధైర్యంగా చెప్పిన వ్యక్తి. ప్రియులారా, ఈ దినం కూడా నేను ఈ విధంగా మీతో ఉన్నానంటే నేను కరోనా టైంలో దేవుడు నన్ను కాపాడాడు. కరోనా బారి నుండి నా బిడ్డల సైతం అందరూ ఏడ్చారు. నేను ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే 50 చర్చిలు నేను ఆయా చర్చిల్లో దేవుని సందేశం వినిపించినాను. ఇది 93వ చర్చి అయిపోయింది, 101లో అయిపోయింది. 93వ చర్చి మంది 2023లో నేను ఇక్కడ వాక్య పరిచర్య చేసినాను. ఏదేమైనా ప్రియులారా, ఆ యొక్క భయంకరమైన కరోనా వ్యాధి నుంచి నన్ను తప్పించిన దేవాతి దేవునికి నేను ఏం ఇవ్వగలని చెప్పి ఒకసారి నా ప్రభువుని అడిగాను. ప్రభువా, ఇంకా నేను 100 చర్చిలో వాక్యము అందించాలని ఆశ ఉంది. నేను ఒక దైవ సేవకుని ఫోన్ చేసి మాట్లాడతాను, నీకు ఇష్టమైన అడిగినాను. నాకు ఇష్టమే అని చెప్పి నాకు తలంపు వచ్చింది. నా కోరికైనా నేను ఇక్కడ నిలుచుకొని నేను ప్రసంగాలు చేయడం లేదు. నాకు దేవుడి చిన్న యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం, మరుగైన ధనాన్ని నీకు ఇచ్చినానన్నాడు. నేను మరుగైన ధనాన్ని నేను దాచుకునేలేక నా ప్రభు సాన్నిధ్యంలో నేను వాక్య పరిచర్య చేస్తున్నానండి. 4-5 జిల్లాలు, ఆయా జిల్లాలు తిరిగి ఊరికనే నేను ఉండలేదు. ప్రేమ కలిగిన తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను మీ మధ్య నిలబడడానికి దేవుడు ఆనాడు నన్ను బ్రతికించినందుకు మరొకసారి స్తోత్రాలు చేసుకున్నాను. కరోనా టైంలో ఆలయాలు మూతపడ్డాయి, ఆదివారం చర్చి లేవు. అప్పుడు నేనేం చేస్తాను? ఒక దైవ సేవకులకు నా ఇంటిలో నా భార్యను, నా బిడ్డలు, నా మనవరాలు, నా కొడుకులు బయట ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళు 9 వాక్యాలు చదువుతారు, నేను ప్రసంగం చేస్తాను. ఆ విధంగా వారితో నేను వారితో కలిసి దేవుని వాక్యం అందించడానికి సిద్ధపడాను. మీరు వినండి, ఎప్పుడైనా కూడా ఎల్లతోట సుభాషిని అని టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుల ప్రకారం డేవిడ్ రాజు ప్రసంగాలు వినండి. దేవుని మహాకృపను బట్టి అది కూడా పరిచర్య అని చెప్పి నా హృదయపరంగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. కారణం ఏంటంటే ఎంత శ్రమ పెడితే వర్షము విత్తపెట్టడానికి దేవుడు అనుకూలిస్తాడో ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలా. అలాగున ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఇది నా యొక్క చిన్న సాక్ష్యము. ఒక ఆలయానికి వెళ్ళి దేవుడి వాక్యం అందించాలంటే నేను ముందుగా కుటుంబంలో ఆ వాక్యం చెప్తాను. నా భార్య ఒక టీచర్ కుమార్తె, నా కుమార్తె ఒక టీచరు ఈ ఊర్లోనే జాబ్ చేస్తున్నది. నా మనవరాలు, వాళ్ళతో కలిసి వాక్యం చెప్తాను. వాళ్ళిద్దరూ ప్రోత్సాహం చేస్తారు, ఇలాగుంటుంది అలాగుంటుంది. నేను గురువులుగా భావిస్తాను. నా భార్య అయినా నా కుమార్తె అయినా కూడా నాకెంత తెలిసినా నేను తెలియని వాడిని, వాళ్ళు చెప్పితే వింటాను. రైట్, మీరు చెప్పిందే వింటాను చెప్పి తద్వారా నేను వాక్య సందేశానికి వెళ్తాను. అది సక్సెస్ అవుతుంది. ఆయా ప్రాంతాలలో ఎలాంటి దైవ సేవకులు అందరూ కూడా నాకు మరి సహాయం చేసినారు, ఎంతో మేలు చేసినారు. అడిగిన వెంటనే వాక్యం ఇచ్చినారు. అలాగా మన యొక్క చర్చిలో కూడా మన యొక్క సంఘ పాస్టర్ గారు అయితే సంఘ సభ్యులు మరి అందరూ కూడా ప్రేమతో నాకు వాక్యం ఇచ్చినారు. మరొకసారి మీ ప్రేమ అభిమానాలను నేను గుర్తు తీసుకున్నాను. నాకు చాలా సంతోషమైంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క రాకడ సమీపంలో ఉన్నప్పుడు తిమోతి రాస్తూ నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించిందని అంటున్నాడు. అలాగా మన జీవితాల్లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు ఇజికేయ ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఏడ్చాడు. ఆయన వయసు పెంచాడు. నా ప్రభు నాకు కూడా కరోనా సమయంలో ఎందులో కూడా భూస్థాపితం అయినా కూడా దేవుని మహాకృపను బట్టి నేను ఈ విధంగా ఉన్నానంటే నా ప్రభువే దానికి కారణం. నా ప్రభువు నాలో ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలా? ఆయన ఇచ్చిన వాక్యాన్ని చేత పట్టుకొని నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యము అందిస్తున్నాను. 100 చర్చలు అయిపోయినాయి. మన క్రిస్మస్ కూడా 101 అయింది. ఇక నా కుటుంబం కోసము మా కోసం దయచేసి మీరు ప్రార్థన చేయండి. అపోస్తుల పౌలులాగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అనే విధంగా ఆయన మనలాంటి మనుడే కదా, మానవుడే కదా. మనం ఆయన పోలి నడుచుకున్నాం. తద్వారా నా జీవితం ఉన్నంత కాలం, నా ఊపిరినంత
వాళ్ళు దేవుని సువార్త ప్రకటన ముందు సాగిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి అటువంటి తరుణాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఈ చిన్న వాక్యమును, చిన్న సందేశాన్ని దేవుడు దీవించాలని, 30 60 ఫలింపజేయాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చెల్లిస్తున్నాను. మీ పాద సన్నిధానంలో చేర్చిన మేమెవరు కూడా ప్రభువా ఎలా మీకు శత్రువులుగా మారుకుంటున్నట్లు కృపా చేయమని వేడుకుంటున్నా. మేము మీకు శత్రువులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ఎవరు కూడా ప్రభువా శిలువకు శత్రువుగా మారుకుంటున్నట్లు కృపా సహాయం, పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని